తెలుగు ప్రియులారా, మన తెలుగు పాడ్కాస్ట్కి స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన విషయం గురించి చర్చించుకోబోతున్నాం. అదే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జీవితంలోని 10 సూత్రాలు. ఈరోజు నా పక్కన సాక్షాత్తు అబ్దుల్ కలాం గారే ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సునీత. ఈ పాడ్కాస్ట్ ద్వారా తెలుగు శ్రోతలను మిత్రులను కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేర్చుకోవడం అనేది ఒక నిరంతర ప్రక్రియ. నిజం సార్. సార్, మీ జీవితం రామేశ్వరంలో ఒక సామాన్యమైన నావికుని కొడుకుగా మొదలైంది. ఆ రోజుల్లో మీరు వార్తాపత్రికలు కూడా అమ్మేవారు కదా? అసలు మీ ప్రయాణం అలా ఎలా మొదలైంది? అవును సునీత, మాది చాలా పెద్ద కుటుంబం. ఆర్థిక ఇబ్బందులు ఉండేవి. కేవలం 10 ఏళ్ల వయసులోనే నేను వార్తాపత్రికలు అమ్మడం ప్రారంభించాను. కాని నేను కేవలం పేపర్లు అమ్మేవాణ్ణి మాత్రమే కాదు, వాటిని అమ్మే ముందు ప్రతి అక్షరాన్ని చదివేవాణ్ణి. ఆ అలవాటే నాకు ప్రపంచం మీద అవగాహన కల్పించింది. ఎంత గొప్ప విషయం సార్. మరి మీ జీవితాన్ని నడిపించిన ఆ 10 సూత్రాలలో మొదటిదేవిటి సార్? మొదటి సూత్రం, హృదయంలో ధర్మబద్ధత ఉండాలి. రైచియస్నెస్ ఇన్ ద హార్ట్. నేను ఎప్పుడూ ఒక మాట చెబుతుంటాను, హృదయంలో ధర్మబద్ధత ఉంటే ప్రవర్తనలో అందం ఉంటుంది. ప్రవర్తనలో అందం ఉంటే ఇంట్లో సామరస్యం ఉంటుంది. ఇంట్లో సామరస్యం ఉంటే దేశంలో క్రమశిక్షణ ఉంటుంది. దేశంలో క్రమశిక్షణ ఉంటే ప్రపంచంలో శాంతి ఉంటుంది. ధర్మబద్ధత అంటే ఏమిటి ఫర్? అది మనకు ఎలా వస్తుంది? ధర్మబద్ధత అంటే సరైన పనిచేయడం, నిజాయితీగా ఉండటం. మహాభారతంలో నాకు అత్యంత ఇష్టమైన పాత్ర విదురుడు. ఆయన ఎప్పుడూ ధర్మం వైపే నిలబడేవాడు. అధిహారానికి భయపడకుండా ఏది నిజమో అది మాత్రమే మాట్లాడేవాడు. మనం కూడా మన హృదయం చెప్పిన నిజాయితీ మార్గంలో నడవాలి. అది చాలా గొప్ప సూత్రం సార్. మరి మీ రెండవ సూత్రం గురించి చెప్పండి. మీరు ఎప్పుడూ కలల గురించి చెబుతుంటారు కదా? అవును, రెండవ సూత్రం గొప్ప లక్ష్యాన్ని కలిగి ఉండాలి. హ్యావ్ ఎ గ్రేట్ ఎయిమ్. కలలు అంటే మీరు నిద్రలో కనేవి కాదు, మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా చేసేవే నిజమైన కలలు. చిన్న లక్ష్యం కలిగి ఉండటం ఒక నేరం. ఎప్పుడూ గొప్పగానే ఆలోచించాలి. మీకు చిన్నప్పుడే ఆకాశంలో ఎగరాలనే లక్ష్యం ఎలా ఏర్పడింది? దీని వెనుక మీ టీచర్ పాత్ర ఉందంటారు కదా? ఖచ్చితంగా. నా 5వ తరగతి టీచర్ శివసుబ్రహ్మణ్యమయ్యర్ గారు ఒకరోజు పక్షులు ఎలా ఎగురుతాయో క్లాస్లో చెప్పారు. కాని మాకు అర్థం కాలేదు. అప్పుడాయన మమ్మల్ని సముద్రతీరానికి తీసుకెళ్లి అక్కడ ఎగురుతున్న పక్షులను చూపించి అవి రెక్కలను ఎలా ఆడిస్తున్నాయో వివరించారు. ఆ క్షణమే నేను కూడా ఆకాశంలో ఎగరాలని, ఏరోనాటిక్స్ చదవాలని నిర్ణయించుకున్నాను. ఒక చిన్న ఉదాహరణ మీ జీవితాన్నే మార్చేసింది. ఇక మూడవ సూత్రం ఏమిటి సార్? మూడవ సూత్రం, నిరంతరం జ్ఞానాన్ని సంపాదించాలి. కంటిన్యూయస్లీ అక్వైర్ నాలెడ్జ్. ఒక లక్ష్యాన్ని చేరుకోవాలంటే మనం ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉండాలి. చదువు అనేది కేవలం డిగ్రీల కోసం కాదు, అది మనకు నైపుణ్యాన్ని ఇవ్వాలి, అంటే స్కిల్ ఇవ్వాలి. నేను ఎప్పుడూ చెబుతాను, విద్యార్థులు స్కూల్ నుంచి బయటకొచ్చేటప్పుడు 2 సర్టిఫికెట్లు పొందాలి. ఒకటి వారి చదువుకు సంబంధించింది, రెండవది ఏదైనా ఒక నైపుణ్యానికి అంటే స్కిల్కి సంబంధించింది. ఇది చాలా అవసరమైన మాట సార్. నేర్చుకోవడం ఆగిపోతే ఎదుగుదల ఆగిపోతుంది. మరి 4వ సూత్రం గురించి చెప్పండి. 4వ సూత్రం, కష్టపడి పనిచేయడం, హార్డ్ వర్క్. మీరు సూర్యుడిలా ప్రకాశించాలంటే ముందు మీరు సూర్యుడిలా మండాలి. కష్టపడకుండా ఏదీ రాదు. నేను ఎప్పుడూ రోజుకి 18 గంటలు పనిచేసేవాణ్ణి. మీ ఎంఐటి చదువులో జరిగిన ఒక ఘటన గురించి మా శ్రోతనకు చెప్పండి సార్. ఆ 3 రోజుల గడువు కథ ఏమిటి? అది నా జీవితంలో మరిచిపోలేని రోజు. నాకు ఒక విమానం డిజైన్ చేసే ప్రాజెక్ట్ ఇచ్చారు. నేను చేసిన డిజైన్ నా ప్రొఫెసర్కి నచ్చలేదు. ఆయన నాకు కేవలం 3 రోజులే సమయమిచ్చారు. 3 రోజుల్లో సరైన డిజైన్ చేయకపోతే నీ స్కాలర్షిప్ రద్దు చేస్తాను అని చెప్పారు. అది నాకు చాలా కష్టమైన సమయం. మరి మీరు ఎలా పూర్తి చేయగలిగారు? ఆ 3 రోజులు నేను అన్నం, నిద్ర అన్నీ మానేసి 72 గంటలపాటు నిరంతరం పనిచేశాను. 3వ రోజు ప్రొఫెసర్ వచ్చి ఆ డిజైన్ చూసి ఆశ్చర్యపోయారు. ఆయన కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ అంకితభావమే నన్ను విజయపథంలో నడిపించింది. అద్భుతం సార్. ఇప్పటివరకు మనం 4 సూత్రాలు నేర్చుకున్నాం. ధర్మబద్ధత, గొప్ప లక్ష్యం, నిరంతర జ్ఞానం మరియు కష్టపడి పనిచేయడం. ఈ 4 ఉంటే ఎవరైనా విజయం సాధించగలరా? అవును సునీత, కాని వీటితో పాటు పట్టుదల కూడా ఉండాలి. ఎందుకంటే మనం ఏదైనా పని చేసినప్పుడు ఖచ్చితంగా సమస్యలు ఎదురవుతాయి. అప్పుడే మనం ఎలా స్పందిస్తామనేది ముఖ్యం. ఆ సమస్యలను ఎలా ఎదుర్కోవాలో మీరు తరచుగా ఒక మాట చెబుతుంటారు కదా? అవును, సమస్య నీకు కెప్టెన్ కాకూడదు, నువ్వే సమస్యకు కెప్టెన్ కావాలి. సమస్యను ఓడించి మనం విజయం సాధించాలి. సమస్యకు క్యాప్టెన్ కావడం, ఇది వినడానికి చాలా ధైర్యాన్నిస్తోంది సార్. మరి మీరు ఎదుర్కొన్న అతిపెద్ద వైఫల్యం గురించి, ఆ వైఫల్యం నుండి మీరు నేర్చుకున్న మిగిలిన సూత్రాల గురించి మనం మరికాసేపట్లో మాట్లాడుకుందాం. తప్పకుండా. వైఫల్యమనేది నేర్చుకోవడానికి ఒక గొప్ప అవకాశం. సార్, ఇందాక మనం కష్టపడి పనిచేయడం గురించి మాట్లాడుకున్నాం. కాని ఒక్కోసారి ఎంత కష్టపడినా ఫలితం రానప్పుడు మనం చాలా బాధపడతాం. మీ జీవితంలో కూడా అలాంటి పెద్ద వైఫల్యం ఏదైనా ఎదురైందా? తప్పకుండా సునీత.
ఇది నా 5వ సూత్రం. వైఫల్యాన్ని ఎలా నిర్వహించాలో నేర్చుకోవాలి. లెర్న్ హౌ టు మేనేజ్ ఫెయిల్యూర్. 1979వ సంవత్సరంలో నేను భారతదేశపు మొదటి శాటిలైట్ లాంచ్ వెహికల్ SLV-3కి ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్నాను. వేల మంది ప్రజలు దాదాపు 10 సంవత్సరాల పాటు ఆ మిషన్ కోసం కష్టపడ్డారు. ప్రయోగానికి కేవలం 40 సెకండ్ల ముందు కంప్యూటర్ ఒక లోపాన్ని గుర్తించి హోల్డ్ అంటే ఆపమని చెప్పింది. అప్పుడు మీరు చాలా ఆందోళన చెందారా సార్? ఆ సమయంలో మీరు తీసుకునే నిర్ణయమేమిటి? అవును, ఆ క్షణం చాలా కీలకం. నా దగ్గర ఉన్న నిపుణులు లోపం ఉన్నా సరే మన దగ్గర సరిపడా ఇంధనం ఉందని, ప్రయోగాన్ని కొనసాగించవచ్చని సలహా ఇచ్చారు. నేను కంప్యూటర్ను కాదని మాన్యువల్గా లాంచ్ చేశాను. కాని ఆ రాకెట్ కక్షలోకి వెళ్లే బదులు బంగాళాఖాతంలో పడిపోయింది. అది నా జీవితంలో మొదటి పెద్ద వైఫల్యం. ప్రాజెక్ట్ డైరెక్టర్గా నేనే దీనికి కారణమని అందరూ నన్ను నిందిస్తారని చాలా భయపడ్డాను. మరి ఆ సమయంలో మీ లీడర్ ప్రొఫెసర్ సతీష్ ధావన్ గారు మిమ్మల్ని ఎలా ఆదుకున్నారు సార్? అక్కడ నేను గొప్ప నాయకత్వ పాఠం నేర్చుకున్నాను. ప్రొఫెసర్ సతీష్ ధావన్ గారు నన్ను ప్రెస్ కాన్ఫరెన్స్కు తీసుకెళ్లారు. మీడియావారు చాలా కఠినంగా విమర్శించారు. కాని సతీష్ ధావన్ గారు మైక్ తీసుకుని దేశం డబ్బును సముద్రం పాలు చేశారు అని చాలా కఠినంగా విమర్శించారు. కాని సతీష్ ధావన్ గారు మైక్ తీసుకుని ఈ వైఫల్యానికి నేనే బాధ్యత వహిస్తున్నాను, కాని నా టీం మీద నాకు నమ్మకం ఉంది, వచ్చే ఏడాదే వారు ఖచ్చితంగా విజయం సాధిస్తారు అని నన్ను వెనకేసుకున్నారు. అది వినడానికి చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది సార్. మరి విజయం వచ్చినప్పుడు ఆయన ఎలా స్పందించారు? సరిగ్గా 1 సంవత్సరం తర్వాత 1980 జూలై 18న మేము రోహిణీ శాటిలైట్ను విజయవంతంగా కక్షలోకి పంపాము. అప్పుడు సతీష్ ధావన్ గారు నన్ను పిలిచి, నువ్వు వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించు అని క్రెడిట్ అంతా నాకిచ్చారు. అంటే వైఫల్యం వచ్చినప్పుడు నాయకుడు బాధ్యత తీసుకోవాలి, విజయం వచ్చినప్పుడు ఆ గౌరవాన్ని తన టీంకు ఇవ్వాలి. ఇది ఒక గొప్ప మేనేజ్మెంట్ పాఠం. సార్, ఈ వైఫల్యం నుండే మీ 6వ సూత్రం పుట్టింది కదా? అవును సునీత, 6వ సూత్రం సమస్యకు కెప్టెన్ కావాలి. ఏ పని చేసినా సమస్యలు వస్తూనే ఉంటాయి, కాని సమస్య నీకు కెప్టెన్ కాకూడదు. నువ్వే ఆ సమస్యను ఓడించి దానికి కెప్టెన్ కావాలి. సమస్యను ఎదుర్కొని విజయం సాధించడం నేర్చుకోవాలి. చాలా గొప్పగా చెప్పారు సార్. ఇక 7వ సూత్రం గురించి మాట్లాడుకుందాం. మీరు ఆరోగ్యం గురించి, అలాగే నేనేమి ఇవ్వగలను అనే ఆలోచన గురించి తరచూ చెబుతుంటారు కదా? అవును, 7వ సూత్రం ఆరోగ్యం పట్ల శ్రద్ధ మరియు ఏమి ఇవ్వగలను అనే దృక్పథం. రామేశ్వరంలో ఉన్న నా అన్నయ్యకు 98 ఏళ్లు వచ్చినా చాలా ఆరోగ్యంగా ఉండేవారు. ఆయన నాకు 3 ముఖ్యమైన సూత్రాలు చెప్పారు. మొదటిది నడక, వాక్ వాక్ వాక్. ఆయన ప్రతిరోజూ 10 కిలోమీటర్లు నడిచేవారు. రెండోది సరైన సమయంలో తినడం. ఉదయం 8, మధ్యాహ్నం 1, రాత్రి 8:30కి భోజనం చేయడం. మూడోది 9 గంటలకే నిద్రపోవడం. ఆరోగ్యం ఉంటేనే ఏదైనా సాధించగలం సార్. మరి నేనేమి ఇవ్వగలను అనే ఆలోచన సమాజంలో మార్పు ఎలా తెస్తుంది? సునీత, సమాజంలో సమస్యలు ఎప్పుడు మొదలవుతాయంటే మనిషి నాకు ఏమి కావాలి లేదా నేను ఏమి తీసుకోగలను అని ఆలోచించినప్పుడు. అవినీతి కూడా ఇక్కడే మొదలవుతుంది. నాయకుడంటే నేను ఏమి ఇవ్వగలను, వాట్ కెన్ ఐ గివ్ అని అడగాలి. మనం ఇతరులకు సాయం చేసినప్పుడు, ఎవరి జీవితంలోనైనా సంతోషాన్ని నింపినప్పుడు మన హృదయం ప్రశాంతంగా మారుతుంది. నిజమే సార్, ఇచ్చే గుణం మనిషిని గొప్పగా మారుస్తుంది. ఇక 8వ సూత్రం విద్యావ్యవస్థ గురించి కదా? మీరు విద్యార్థులు కేవలం మార్కుల కోసం కాకుండా నైపుణ్యాల కోసం చదవాలి అని అంటారు కదా? అవును సునీత, 8వ సూత్రం నైపుణ్యంతో కూడిన విద్య, స్కిల్స్ ఓవర్ డిగ్రీస్. నేను ఒక కొత్త ఆలోచనను ప్రతిపాదిస్తున్నాను. 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు సిలబస్ను 25% తగ్గించి ఆ సమయంలో ప్రొఫెషనల్ కోర్సులు లేదా స్కిల్ ట్రైనింగ్ ఇవ్వాలి. విద్యార్థి స్కూల్ నుండి బయటకు వచ్చేటప్పుడు 2 సర్టిఫికెట్లు కలిగి ఉండాలి. ఒకటి చదువుకు సంబంధించింది, రెండోది నైపుణ్యానికి సంబంధించింది. దీనివల్ల విద్యార్థులకు ఎలాంటి లాభం ఉంటుంది సార్? దీనివల్ల వారు కేవలం ఉద్యోగాల కోసం వెతికే ఉద్యోగ అన్వేషకులు, జాబ్ సీకర్స్ కాకుండా తామే ఉద్యోగాలను సృష్టించే ఉద్యోగ ప్రదాతలు, ఎంప్లాయ్మెంట్ జనరేటర్స్ లేదా పారిశ్రామికవేత్తలు, ఎంటర్ప్రెన్యూర్స్ అవుతారు. బ్యాంకులు కూడా ఇలాంటి యువతను పెట్టుబడి పెట్టి ప్రోత్సహించాలి. అప్పుడే దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. చాలా అద్భుతమైన ఆలోచన సార్. విద్యార్థులు తమ కలలను నిజం చేసుకోవడానికి ఇదొక గొప్ప మార్గం. సార్, ఇక 9వ సూత్రం మతం మరియు ఆధ్యాత్మికత గురించి కదా? మీరు మతాన్ని ఆధ్యాత్మికతగా మార్చాలి అనంటారు కదా? అవును సునీత, 9వ సూత్రం మతాన్ని ఆధ్యాత్మికతగా మార్చాలి. ట్రాన్స్ఫార్మ్ రిలీజియన్ ఇంటూ స్పిరిచువాలిటీ. ప్రతి మతంలో సిద్ధాంతాలు వేరుగా ఉండవచ్చు, కాని ఆధ్యాత్మికత అనేది అందరికీ ఒక్కటే.
అది మానవ శ్రేయస్సును, ధర్మాన్ని బోధిస్తుంది. దీనికి ఉదాహరణే తుంబాలోని చర్చి కథ. ఆ కథ మా శ్రోతల కోసం క్లుప్తంగా చెప్పండి సార్. 1960లలో మాకు అంతరిక్ష పరిశోధన కోసం తుంబాలో ఒక నిర్దిష్టమైన భూమి అవసరమైంది. కాని అక్కడ ఒక పాత చర్చి ఉండేది. బిషప్ ఫాదర్ పీటర్ పెరీరా గారు సైన్స్ మరియు ఆధ్యాత్మికత రెండూ మానవ అభివృద్ధి కోసమే పనిచేస్తాయని నమ్మి ఆ చర్చ్ను దేశం కోసమిచ్చారు. ఆ చర్చే మా మొదటి ల్యాబొరేటరీగా మారింది. ఆధ్యాత్మికత మనుషులను కలుపుతుంది, కాని విడదీయదు. ఇప్పటివరకు మనం 9 సూత్రాలను చర్చించాం. వైఫల్యాన్ని నిర్వహించడం, సమస్యకు కెప్టెన్ కావడం, ఆరోగ్యకరమైన జీవనం, నైపుణ్యంతో కూడిన విద్య మరియు ఆధ్యాత్మికత. సార్, మీ ఇండియా 2020 కల గురించి మరియు 10వ సూత్రం గురించి మన సంభాషణను ఇలాగే కొనసాగిద్దాం. తప్పకుండా సునీత. దేశం అభివృద్ధి చెందాలంటే యువతలో ఒక గొప్ప విజన్ ఉండాలి. దాని గురించే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సార్, ఇందాక మీరు మత సామరస్యం గురించి చాలా గొప్ప విషయాలు చెప్పారు. ఆధ్యాత్మికత మనుషులను కలుపుతుందని అర్థమైంది. ఇప్పుడు మన చివరి మరియు 10వ సూత్రం గురించి మాట్లాడుకుందాం. మీరెప్పుడూ దేశం గురించి, భవిష్యత్తు గురించి ఒక గొప్ప విజన్ కలిగి ఉండాలని చెబుతుంటారు కదా. అవును సునీత. 10వ సూత్రం దేశం మరియు సమాజం పట్ల ఒక గొప్ప విజన్ కలిగి ఉండాలి. హ్యావ్ ఎ విజన్ ఫర్ యువర్ నేషన్. ఒక వ్యక్తి కేవలం తన గురించి మాత్రమే కాకుండా తన దేశం అభివృద్ధి కోసం ఏం చేయగలనో ఆలోచించాలి. నా విజన్ ఏమిటంటే భారతదేశం 2020 నాటికి ఒక అభివృద్ధి చెందిన దేశంగా మారాలి. అభివృద్ధి చెందిన దేశం అంటే ఏమిటి సార్? అది ఎలా సాధ్యమవుతుంది? సునీత, మన దేశంలో 300 మిలియన్ల మంది ప్రజలు పేదరికంలో ఉన్నారు. వారిని పైకి తీసుకురావాలంటే మనం ఉపాధి అవకాశాలను సృష్టించాలి. దీనికోసం నేను పురా అనే ఒక ఆలోచనను ప్రతిపాదించాను. అంటే గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ సౌకర్యాలను కల్పించడం. గ్రామాలలో సౌకర్యాలు అంటే ఎలాంటివి సార్? మన దేశంలో దాదాపు 6 లక్షల గ్రామాలున్నాయి. అక్కడ 70% జనాభా నివసిస్తున్నారు. వారికి ఫిజికల్ కనెక్టివిటీ అంటే రోడ్లు, ఎలక్ట్రానిక్ కనెక్టివిటీ అంటే ఇంటర్నెట్, మరియు నాలెడ్జ్ కనెక్టివిటీ అంటే జ్ఞానం అందించాలి. అప్పుడు ఆర్థికంగా అందరూ అభివృద్ధి చెందుతారు. గ్రామాల నుండే దేశ అభివృద్ధి మొదలవుతుంది. చాలా గొప్ప విజన్ సార్. సార్, మీరు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కూడా మీ పాతకలను మరిచిపోలేదని విన్నాను. ఆ 23 వయసులో మీరు పైలట్ కాలేకపోయిన కథను మా శ్రోతలకు చెప్తారా? అవును సునీత, నాకు ఆకాశంలో ఎగరడం అంటే ప్రాణం. 23 వయసులో నేను పైలట్ కావాలని ఎయిర్ ఫోర్స్ ఇంటర్వ్యూకి వెళ్లాను. అక్కడ కేవలం 9 సీట్లు మాత్రమే ఉన్నాయి. నా ర్యాంకు 10 వచ్చింది. కేవలం ఒక్క స్థానంతో నా కల ఆగిపోయింది. అప్పుడు నేను చాలా బాధపడ్డాను. మరి ఆ కల ఎప్పుడు నెరవేరింది సార్? నేను రాష్ట్రపతి అయిన తర్వాత మన దేశ రక్షణ దళాలకు సుప్రీం కమాండర్నయ్యాను. అప్పుడు నేను ఎయిర్ ఫోర్స్ చీఫ్ని కలిసి నాకు ఎగరడం నేర్పమని అడిగాను. ఆయన నాకు 6 నెలల పాటు శిక్షణ ఇచ్చారు. అలా 74 వయసులో నేను సుఖోయ్ 30 యుద్ధ విమానాన్ని నడిపాను. అందుకే చెప్తున్నాను, మన కోరిక బలంగా ఉంటే ఏదో ఒకరోజు అది నెరవేరుతుంది. 74 వయసులో యుద్ధ విమానం నడపడమంటే మామూలు విషయం కాదు సార్. మీ పట్టుదలకు ఇది నిదర్శనం. సార్, మిమ్మల్నందరూ ప్రజల రాష్ట్రపతి అని ఎందుకంటారో మీ సరళమైన జీవితాన్ని చూస్తే అర్థమవుతుంది. మీరు రాష్ట్రపతి భవనంలోంచి బయటకొచ్చేటప్పుడు కేవలం 2 సూట్ కేసులతో వచ్చారని విన్నాను. అవును సునీత, ఆస్తి అంటే మన దగ్గరున్న డబ్బు కాదు, మన దగ్గరున్న జ్ఞానం మరియు మనం సంపాదించుకున్న గౌరవం. నేను రాష్ట్రపతి భవనంలోకి వెళ్ళినప్పుడు నా దగ్గర కొన్ని పుస్తకాలు, నా వీణ మరియు బట్టలు ఉన్నాయి. వచ్చేటప్పుడు కూడా అవే ఉన్నాయి. నేను నా జీతం నుండి నా కుటుంబ సభ్యుల ఖర్చుల కోసం కూడా డబ్బులు చెల్లించేవాణ్ణి. ఎందుకంటే ఆ భవనం దేశానిది, అది నా ఒక్కడిది కాదు. మీ నిజాయితీ అందరికీ ఒక గొప్ప పాఠం సార్. సార్, మీ తోటలో ఉండే ఒక అర్జున చెట్టు గురించి మీరొక కవిత రాశారు కదా, అది మాకు వినిపిస్తారా? ఆ చెట్టుకి 107 ఏళ్ళు. నేను ప్రతిరోజూ ఉదయం దాని దగ్గరికి వెళ్లేవాణ్ణి. ఒకరోజు నేనా చెట్టునడిగాను, నీ జీవితం యొక్క ఉద్దేశమేమిటి అని. అప్పుడా చెట్టు నా హృదయంలో ఒక మాట చెప్పింది. నేను పూలనిస్తాను, తేనెనిస్తాను, ఎంతోమంది పక్షులకు ఆశ్రయమిస్తాను. నేను ఇతరులకు ఇస్తూనే ఉంటాను. అందుకే నేను ఎప్పుడూ యవ్వనంగా సంతోషంగా ఉన్నాను అని. ఇవ్వడమే జీవితం అని ఆ చెట్టు మీకు నేర్పిందన్నమాట. అవును సునీత, అందుకే నేను యువతకు ఒక ప్రతిజ్ఞ చేయిస్తాను. మీరు కూడా నాతో పాటు అనండి. నేను గొప్ప సామర్థ్యంతో పుట్టాను. నేను మంచి గుణాలతో పుట్టాను.
నా దగ్గర గొప్ప ఆలోచనలు, కలలు ఉన్నాయి. నేను పాకడానికి పుట్టలేదు. నాకు రెక్కలున్నాయి. నేను ఎగురుతాను. నాకు రెక్కలున్నాయి, నేను ఎగురుతాను. ఈ మాటలు వింటే ప్రతి ఒక్కరికీ ఏదో సాధించాలనే ఉత్సాహం వస్తుంది సార్. సార్, చివరగా మన శ్రోతలకు మీరిచ్చే సలహా ఏమిటి? నేర్చుకోవడం ఎప్పుడూ ఆపకండి. జ్ఞానం మీకు సృజనాత్మకతనిస్తుంది. సృజనాత్మకత ఆలోచనలకు దారితీస్తుంది. ఆలోచనలు జ్ఞానాన్నిస్తాయి. జ్ఞానం మిమ్మల్ని గొప్పవారిగా చేస్తుంది. చాలా ధన్యవాదాలు సార్. ఈ 3 భాగాల్లో మీరు మాకు మీ జీవిత పాఠాలను, ఆ 10 సూత్రాలను చాలా సరళంగా వివరించారు. ఈ సంభాషణ మమ్మల్ని ఎంతో ప్రభావితం చేసింది. సంతోషం సునీత. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ తమ జీవితంలో గొప్ప శిఖరాలను చేరుకోవాలని నేను కోరుకుంటున్నాను. గుర్తుంచుకోండి, దేశం యొక్క అత్యుత్తమ మేధావులు తరచుగా క్లాస్రూంలోని చివరి బెంచిల్లోనే కనిపిస్తారు. మీమీద మీరు నమ్మకం ఉంచండి. అద్భుతమైన మాట సార్. మిత్రులారా, డాక్టర్ కలాం గారి ఈ 10 సూత్రాలు మీ జీవిత ప్రయాణంలో మీకు వెలుగునిస్తాయని ఆశిస్తున్నాను. ఆయన చెప్పినట్టు మనం కూడా మన రెక్కలతో ఉన్నత శిఖరాలకు చేరుకుందాం.